Hi, TGS PRB mock test 14 explanation reasoning okkari chuddam, right? So first question number 47. Find the missing number in the given series. Find the missing number in the given series. ఇచ్చిన శ్రేణిలో తప్పిపోయిన సంఖ్యను కనుగొనండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ వచ్చేసి 5, 6, 14, 45. సో 5 into 1 plus 1. 5 ones are 5 plus 1 6 and into 2 6 into 2 12 plus 2 14 into 3 42 plus 3 45. సో ఇప్పుడు మనకు కావాల్సింది into 4 plus 4. 4 4s are 16, 4 5s are 20. 180 plus 4 184 is your answer. So the answer is first option, that is your answer, right? Sorry, second option is your answer, 184. Now next number 48. Find out a wrong number in the following series. ఇచ్చిన దాంట్లో wrong number ని find out చేయమంటున్నారండి, right? So 11, 24, 11, 24, 41, 60, 83 and then next 119. సో రాంగ్ నెంబర్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ డిఫరెన్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఏదైతే ఉందో ఫస్ట్ అది ఐడెంటిఫై చేసిన తర్వాతనే ఐడెంటిఫై చేయాల్సింది, రైట్? ఇప్పుడు 11, 24. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్ హియర్, 11 plus 13, 24, right? 24 plus 17, what is that? 41. 41 plus 19. 19 plus 41, what is that? 60. But 60 plus 23 into the 83. ఏంటి వా నెంబర్స్ అన్ని 13, 17, 19, 23 ఆల్ ఆర్ పర్ఫెక్ట్ ప్రైమ్ నెంబర్స్. మరి నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ మనకి ఏంటిది? 29. సో 29 అంటే మనకి ఇక్కడ నెంబర్ ఎంత రావాలి? 112 రావాలి. బట్ ద నెంబర్ ద గివెన్ యాజ్ 119. సో ద రాంగ్ నెంబర్ ఇస్ 119. థర్డ్ ఆప్షన్ ఇస్ యువర్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 48. నెక్స్ట్ నెంబర్ 49. DFW. సో DFW, నెక్స్ట్ GIZ JLC dash PRI, right? Now what is D? 4, G7, J10, 13. What is 13th letter? M. So difference is what? Plus 3. Next F is what? 6. 6 plus 3 9. 9 plus 3 12. 12 plus 3 15. 15 plus 3 18. O రావాలి ప్లస్ 3. సో ఇప్పుడు మనం ఆప్షన్లో చెక్ చేస్తే M అండ్ O ఉండాలి. సో వీ కెన్ ఎలిమినేట్ దీస్ టూ. సో అసలు యాక్చువల్ సెకండ్ లెటర్ చెక్ చేయాల్సిన అవసరం లేదండి, అన్నిట్లో రెండు ఉన్నప్పుడు డైరెక్ట్ రాసుకోవచ్చు అది. బట్ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ W ఈజ్ 23, Z 26. సో ద డిఫరెన్స్ హియర్ వీ హ్యావ్ ప్లస్ 3. ఇది 3 తీసుకోవచ్చు. 3 plus 3 6, 6 plus 3 9. సో MOF. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 49. నెక్స్ట్ నెంబర్ 50 ఒకసారి చూద్దామండి, రైట్? 35, 34 ఈజ్ టు 55. సో అనాలజీకి సంబంధించింది. ఈ 35, 34కి ఏదైతే రిలేషన్ ఉందో సేమ్ రిలేషన్ మనకి 55కి ఏది వస్తుంది అనేది, రైట్? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే 35కి ప్లస్ 8 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 43 వస్తుంది. ఈ 43ని రివర్స్ చేస్తే వచ్చే నెంబరే 34. 35 plus 8 43. ఆ 43ని రివర్స్ చేస్తే ఎంత రావాలి? 34. అలానే 55 ఉందండి. 55ని 8 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 63. రివర్స్ చేసామనుకోండి నెంబర్ ఎంత? 36 ప్లస్ 8 డిఫరెన్స్. వచ్చిన డిఫరెన్స్ 8 యాడ్ చేసిన తర్వాత ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని రివర్స్ చేయడం, రైట్? సో 55 ప్లస్ 8 63. రివర్స్ చేస్తే ఎంత వచ్చింది మనకు అక్కడ? 36 ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 50. నెక్స్ట్ నెంబర్ 51. 51. హైడ్రోఫోబియా ఈజ్ రిలేటెడ్ టు వాటర్ ఇన్ ద సేమ్ వే ఆక్రోఫోబియా ఈజ్ రిలేటెడ్ టు. హైడ్రోఫోబియా నీటితో సంబంధం కలిగి ఉన్నట్లయితే ఆక్రోఫోబియా దేనితో సంబంధం కలిగి ఉంటుంది? సో హైడ్రోఫోబియా అంటే ఏంటి అంటే నీరుని చూస్తే ఎవరైతే భయపడుతుంటారో వాళ్ళని మనం హైడ్రోఫోబియన్స్ అంటాం, అంటే హైడ్రోఫోబియా అంటారు. మరి ఈ ఆక్రోఫోబియా అంటే ఏంటిది? ఆక్రోఫోబియా స్నేక్స్, హైట్స్, ఉమెన్, ఈ ఎత్తైన ప్రదేశాలను చూసి భయపడే వాళ్ళు ఫియర్ ఆఫ్ హైట్స్ అంటారు.
భయపడే దాన్ని మనం ఏమంటాం, ఆక్రోఫోబియా అంటాం. ఎత్తైన ప్రదేశాలను చూసి భయపడే ఆ భయం అనేది కలుగుతుంది కదా ఎత్తు ప్రదేశాలను చూసినప్పుడు, వాళ్ళని మనం ఆక్రోఫోబియన్స్ అంటాం, రైట్. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 51. నౌ నెంబర్ 52. In a certain code language, books are good is coded as XTSMPY and some people good is coded XAPYYT. What is the code for good in that code language, in that given language? ఒక నిర్దిష్ట కోడ్ భాషలో బుక్స్ ఆర్ గుడ్ ని XTMYSM గాను, మరి సమ్ పీపుల్ ఆర్ గుడ్ ని XAPYYT అని కోడ్ చేసినట్లయితే ఇచ్చిన భాషలో గుడ్ యొక్క కోడ్ ఏమిటి? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో కూడా కామన్ వర్డ్ ఏంటిది? గుడ్ అనే వర్డే ఉందండి. ఇన్ ద టూ దర్ ఈస్ అ కామన్ వర్డ్ ఓన్లీ గుడ్. మరి ఇచ్చిన రెండిట్లో కామన్ వర్డ్ XTSMPY, XAPYYT. వాట్ ఈస్ అ కామన్ వర్డ్ దేర్? PY. సో ఈ గుడ్ అనే వర్డ్ కి కోడ్ ఏమవుతుంది మనకి? PY. ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 52 ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ 53. సో స్టార్ ప్లస్ డివైడెడ్ బై మైనస్. సో బై మీన్స్ దట్ ఈజ్ మైనస్. సో ఇక్కడ మనం ఇంటర్చేంజ్ చేయాల్సింది ఒకసారి చెక్ చేసినట్లయితే ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటిది మనకి? 13 into 5 ప్లస్ 32/4 మైనస్ 63. 32 ప్లస్ 4. ఒకవేళ ఈ ఇంటూ అండ్ ప్లస్ ఇంటర్చేంజ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 13 ప్లస్ 5 ఇంటూ 32/4 మైనస్ 63 చేశారనుకోండి. 4 తోటి నెంబర్ ఆఫ్ టైమ్స్ 4 8s 32. 8 ఇంటూ 5 40. 13 ప్లస్ 40 53 మైనస్ 63 ఎంత వచ్చింది మనకి? అక్కడ 10 అనే వాల్యూ వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ అవ్వలేదు. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్ ఏంటిది? ప్లస్ అండ్ మైనస్ మాత్రమే మార్చమంటున్నారు. 13 ఇంటూ 5 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ప్లస్ ప్లేస్లో మైనస్ 32/8 ఇక్కడ ప్లస్ 63. ప్లస్ అండ్ మైనస్ ఇంటర్చేంజ్ అవుతాయి. 13 ఇంటూ 5 65. 13 ఇంటూ 5 65. ఇక్కడ 32/4. సో ఇక్కడ మైనస్ 8 ప్లస్ 63. 63 165 ప్లస్ 63 128 మైనస్ 8 ఇజ్ ఈక్వల్ టు 120. సో ఆప్షన్ ఏది మ్యాచ్ అయింది మనకి? సెకండ్ ఆప్షన్ అనేది మ్యాచ్ అయింది. ప్లస్ అండ్ మైనస్ ఇంటర్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, రైట్. దట్ ఈస్ 53. నెక్స్ట్ 54. Question number 54. Rizwan walks a distance of 3 kilometers towards north. రిజ్వాన్ అనే వ్యక్తి నార్త్ వైపు ఒక 3 kilometers వాక్ చేశాడు. నార్త్ వైపు 3 kilometers వాక్ చేశాడు. దెన్ హి టర్న్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్స్ 2 kilometers. సో ఒక పాయింట్ నుంచి బయలుదేరిన రిజ్వాన్ అనే వ్యక్తి నార్త్ వైపు ఒక 3 kilometers వాక్ చేశాడు. 3 kilometers వాక్ చేసిన పర్సన్ లెఫ్ట్కి తిరిగి మళ్ళీ ఒక 2 kilometers వాక్ చేశాడు. లెఫ్ట్ అంటే టు వెస్ట్ సైడ్. ఇది స్టార్టింగ్ పాయింట్ ఏ. లెఫ్ట్కి తిరిగి ఒక 2 kilometers వాక్ చేశాడు. ఈ అగైన్ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్స్ 3 kilometers. మళ్ళీ లెఫ్ట్కి తిరిగాడు, ఎడం వైపు తిరిగాడు. ఎడం వైపు అంటే ఇటు దక్షిణానికి ఒక 3 kilometers వాక్ చేశాడండి. 3 kilometers వాక్ చేశాడు ఇటు లెఫ్ట్. అట్ దిస్ పాయింట్ హీ టర్న్ ఇస్ లెఫ్ట్. మళ్ళీ లెఫ్ట్కి తిరిగి ఎంత? 3 kilometers వాక్ చేశాడు. 3 kilometers అంటే ఆల్రెడీ ఈ డిస్టెన్స్ 2 ఉంది కాబట్టి 2 + 1 kilometer. ఈ డిస్టెన్స్ 2 kilometers, ఇది ఒక 1 kilometer. అయితే ఇప్పుడు ఈ రెండింటి మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు అండి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ దీస్ టూ? ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? సో ఆన్సర్ ఈజ్ 1 kilometer. ఆన్సర్ ఏమవుతుంది అక్కడ? 1 kilometer. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 54. నెక్స్ట్ నెంబర్ 55. ఇప్పుడు ఇందులో మనకి హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని అడిగాడు. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడిగాడండి. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కౌంట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇలా మనకి ఒక ట్రయాంగిల్ ఉంది అని అంటే లైక్ దిస్. ఇందులో నుంచి మనకి టోటల్ 8 ట్రయాంగిల్స్ వస్తాయండి. 1 2 3 4 5 6 7 8.
టోటల్ మనకి 8 ట్రయాంగిల్స్ వస్తాయి. అంటే ఈ మిడిల్లో నుంచి టోటల్ మనకు వచ్చిన ట్రయాంగిల్స్ ఎన్ని? 8. ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది ఒకటి. దిస్ ఈజ్ 9, 10, 11, 12. ఏది? ఈ ట్రయాంగిల్స్ మొత్తం అవుట్ సైడ్ 12. నెక్స్ట్ ఈ కాంబినేషన్ ఒక ట్రయాంగిల్ ఉందండి. ఈ కాంబినేషన్లో దిస్ ఈజ్ 13, అవుట్ సైడ్ 14. ఏది? ఈ ట్రయాంగిల్ 14 and this one is 15. 15 ఈ బాటమ్ వచ్చేసి 16. టోటల్ 16 ట్రయాంగిల్స్ అయిపోయాయి. దెన్ నెక్స్ట్ మెయిన్ ట్రయాంగిల్ ఒకటి మిగిలిపోయిందండి ఇక్కడ బయటిది 16. సో దిస్ ఈజ్ 17, ఇటువైపు ఒకటి 18 and this is 19 and now this one is 20. So total number of triangles are 20. ఈ మిడిల్ వి 8, ఇటు 4, అవుట్ సైడ్ 4, అవుట్ సైడ్ 4. టోటల్ 12 ప్లస్ 8, మిడిల్ 8. టోటల్ కలుపుకుంటే మనకి ఎన్ని? టోటల్ 20 ట్రయాంగిల్స్ అనేవి మనకి అక్కడ ఉంటాయి. రైట్, క్లియర్ అయినా? దెన్ నెక్స్ట్ 56. Radha's 5th birthday fall 9th January 2022. 9th January 2022 లో తన బర్త్డే జరుగుతుంది. And which day of the week she celebrate her 15th birthday? సో 5th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే 15వ బర్త్డే ఎప్పుడు అని అడిగారు. అంటే ఆ 2022కి ఈ 2022కి మనం కలపాల్సింది ప్లస్ 10 ఇయర్స్ మాత్రమే, 15 ఇయర్స్ కాదు. ఎందుకు? ఆల్రెడీ తను ఏ ఇయర్లో ఉన్నారు? 5th బర్త్డే జరుపుకుంటున్నారు. మనల్ని అడిగింది 15th బర్త్డే, అంటే మధ్యలో గ్యాప్ ఎంత? 10 ఇయర్స్ మాత్రమే. అంటే మనకు కావాల్సింది 2032 ఎప్పుడు అవుతుంది అని అడుగుతున్నారండి. ఆ 2032 కూడా ఏ రోజు? 9th January. 9th January 2032 ఏ రోజు అవుతుంది? 9th January 2032. సో దీనికి మనకు కావాల్సిన కాన్సెప్ట్ డేట్ ప్లస్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, మంత్ కోడ్, సెంచరీ కోడ్. డేట్ మనకు క్లియర్గా ఉంది, ఎంత? 9. ఇయర్స్ వచ్చేసి 32. మరి 32లో ఉన్న లీప్ ఇయర్స్ అంటే దీన్ని దేంతో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలి. 4 8 32, 8 లీప్ ఇయర్స్ ఉండాలి. బట్ 8 లీప్ ఇయర్స్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకు అని అంటే ఇచ్చిన క్వశ్చన్ ఏ మంత్లో ఉంది? మనకి జనవరిలో ఉంది. 2032 డెఫినెట్గా లీప్ ఇయరే. ఎప్పుడు లీప్ ఇయర్ తీసుకుంటాం మనం? ఫిబ్రవరి 28 దాటి 29లోకి ఎంటర్ అయితే అప్పుడు మనకు ఒక 1 డే ఎక్స్ట్రా కౌంట్ అవుతుంది. కానీ 2032లో మనం జనవరి 9th ఉన్నాం కాబట్టి ఇది ఇయర్ లీప్ ఇయర్ అనబడదు. 28 వరకే లీప్ ఇయర్ అవుతుంది. కాబట్టి 7 లీప్ ఇయర్సే వస్తాయి. మంత్ కోడ్ 0. 20th century ఉన్నప్పుడు కోడ్ ఎంత? 6. సో మంత్ కోడ్ వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి. 033 614 625 035. సో ఫస్ట్ జనవరి కోడ్ ఇదే కాబట్టి జనవరి 0. 20th century కోడ్ వచ్చేసి 6. మరి ఇందులో ఉన్న ఆడ్ డేస్ 9లో ఆడ్ డేస్ ఎన్ని? 2. అంటే 7 తోటి డివైడ్ చేయాలి. 7 4s 28 పోతే 4 ఆడ్ డేస్ వచ్చాయి. 7 మీన్స్ 0. ఇక మిగిలింది ఎంత? 6. 6 + 4 10 + 2 12. 12 అంటే ఏంటిది? 5. 5 అంటే ఏంటిది? ఫ్రైడే. కాబట్టి ఆన్సర్ ఏ రోజు అవుతుంది? మనకి ఫ్రైడే తోటి మ్యాచ్ అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. 56 థర్డ్ ఆప్షన్. రైట్. నౌ 57. A clock which moves continuously fast, it lags 5 minutes on Sunday AM. ఉదయము ఆదివారము ఉదయం 8 గంటలకి 5 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుందండి. ఇట్ ఈస్ హెడ్ 7 minutes on Tuesday 8 AM. అదే గడియారము మంగళవారం ఉదయం 8 గంటలకి 7 నిమిషాలు ముందుకెళ్తుంది. 7 నిమిషాలు ముందు నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేను ఇది జర్నీ తీసుకుంటున్నానండి. ఇక్కడ సండే 8 AM అంటున్నాను. సండే 8 AMకి ఎన్ని మినిట్స్లో ఉంది? 5 minutes స్లో నడుస్తుంది. 5 minutes స్లో. ఇదే ట్యూస్డే 8 AMకి ద వాచ్ వాజ్ 7 minutes ఫాస్ట్. అంటే దాని అర్థం ఏంటిది? ఇక్కడ స్లో ఉన్న వాచ్ ఇక్కడికి వెళ్ళే వరకు ఫాస్ట్ అయిపోయింది. మధ్యలో ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక దగ్గర కరెక్ట్ పాయింట్ని సూచిస్తుంది. అంటే 0 minutes గెయిన్ తోటి 0 minutes లాస్ తోటి చూపిస్తుంది. ఆ టైం ఎప్పుడు అని అడుగుతున్నాడు. ఇది మీ క్వశ్చన్ అండి. ఫైండ్ వెన్ ద క్లాక్ షోడ్ ద రైట్ టైం. ద రైట్ టైం ఎప్పుడు చూపిస్తుంది అని అడుగుతున్నాడు. సో దీనికి కాన్సెప్ట్ ఏంటిది? ఫస్ట్ టోటల్ యూ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఫ్రమ్ సండే 8 AM టు ట్యూస్డే 8 AM. నెంబర్ ఆఫ్ అవర్స్
ఈజ్ ఈక్వల్ టు సండే టు ట్యూస్డే టోటల్ 48 అవర్స్. ఇక్కడ మార్నింగ్ 8 o'clock నుంచి అక్కడ కూడా 8 o'clock కదా, టోటల్ 24 48. ఇకపోతే డిఫర్ ఇన్ మినిట్స్, వ్యత్యాసం ఆ నిమిషాలలో మనకి ఎంత వ్యత్యాసం వచ్చింది. ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ అనట్లేదండి, డిఫర్ అంటే ఈ రెండింటిని కలపండి, మొత్తం 12 minutes వచ్చింది. అంటే ఈ 48 గంటల్లో వాచ్ని అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ 5 నిమిషాలు లాస్ట్లో ఉంది, ఇక్కడ 7 నిమిషాలు ఫాస్ట్లో ఉంది. అంటే మొత్తం డిఫరెన్స్ డిఫర్ అంటే వ్యత్యాసం అని అంటాం. సో మనకి 12 నిమిషాలు కనపడింది. అయితే ఈ 48 గంటలకి ఎన్ని నిమిషాలు డిఫర్ ఉంది? 12 నిమిషాలు డిఫర్ ఉంది, రైట్. మనకి ఈ 0కి రీచ్ అవ్వడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 5 minutes పడుతుంది, రైట్. ఈ 5 minutesకి ఎన్ని అవర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది అంటే 48 × 5/12. 12 4s 48, 5 4s 20 hours. అంటే మనకు కావాల్సింది 20 hours-కి అది ఎగ్జాక్ట్ 5కి రీచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 20 hours దేనికి యాడ్ చేయాలి? మనం సండేకి యాడ్ చేయాలండి. సో సండే 8 AM, సండే 8 AM ప్లస్ 20 hours. ఇప్పుడు 24 hours యాడ్ చేస్తే ఏమవుతుంది? మండే 8 AM అవుతుంది. ఒక 4 hours తీసేయాలి. అంటే మండే 4 AM-కి అది ఎగ్జాక్ట్ టైం అనేది చూపిస్తుంది. మండే 4 AM, దట్ వాట్ షోస్ ద ఎగ్జాక్ట్ టైం, రైట్. సో మండే 4 AM అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. సో అది ఎగ్జాక్ట్ చూపించాలి అంటే 20 గంటలు టైం పట్టాలి. ఎప్పటి నుండి? ఈ సండే 8 AM-కి 20 hours యాడ్ చేయండి. 20 hours యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే మండే 4 AM-కి ద క్లాక్ షోస్ ద రైట్ టైం. దట్ ఈస్ నెంబర్ 57. నెక్స్ట్ 58. Pointing a photograph, Reena said, "She is the sister of my grandfather's only daughter-in-law's husband. How is woman in the photograph related to Reena?" రీనా ఫోటోని చూపిస్తూ ఆమె నా తాతగారి ఏకైక కోడలు భర్త యొక్క సోదరి అని చెప్పింది. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 58. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, రీనా సెడ్ షీ ఈస్ ద సిస్టర్ ఆఫ్ మై అంటే ఎవరు? రీనా. మై అంటే ఎవరండి? రీనా. రీనా గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. ఓన్లీ డాటర్ ఇన్ లా అంటే ఎవరు? ఫాదర్స్ వైఫ్. సో ఇప్పుడు రీనా అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నాను. రీనా గ్రాండ్ ఫాదర్ ఇతను. ఈ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. ఓన్లీ డాటర్ ఇన్ లా మీన్స్ రీనాస్ మదర్. రీనాస్ మదర్ అంటే ఇక్కడ రీనాకి ఫాదర్ అవుతారు. సో దిస్ పర్సన్ విల్ బి ఫాదర్, రైట్. మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లాస్ హస్బెండ్స్ సిస్టర్. ఈ హస్బెండ్ పర్సన్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈవిడ ఆ పర్సన్ అండి. ద పర్సన్ ఈజ్ ఎ సిస్టర్, మీన్ దట్ ద ఉమెన్. నా తాతగారి ఏకైక కోడలి యొక్క భర్త యొక్క సోదరి. అప్పుడు ఈవిడ ఆ ఫోటోలో ఉన్న పర్సన్ రీనాతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటుంది? హౌ ఈస్ దిస్ ఉమెన్? దిస్ ఉమెన్ రిలేటెడ్ టు దిస్ పర్సన్. So the relation is called aunt. Father's sister is called aunt. కాబట్టి ఆన్సర్ ఏంటిది? అక్కడ aunt అనే రిలేషన్ మనకి వస్తుంది, రైట్. సో ద పర్సన్ ఈజ్ aunt. నెక్స్ట్ 59. Each of 5 people A, B, C, D, E each having different ages. Different ages. E is elder than C. E is elder అంటే E అనే వ్యక్తి C కంటే పెద్దవాడు. నేను ఈ విధంగా రాస్తున్నానండి. E is elder than C. A is younger than C. C కంటే యంగర్, ఇమ్మీడియట్ అని చెప్పలేదండి. C కంటే వయసులో తక్కువ. నెక్స్ట్ ఉన్నాడా ఆ తర్వాత చిన్నవాడా అనేది మనకి చెప్పలేదు, దాన్ని బట్టి మనం తీసుకుంటాం. ఈజ్ నాట్ ద ఎల్డెస్ట్. సో ఇతనైతే ఎల్డెస్ట్ కాదు. ఇతని ముందు ఒకరైతే ఉన్నారు, ఒకరున్నారో ఇద్దరున్నారో తెలియదు, కానీ ఇతనైతే ఎల్డెస్ట్ కాదు, అంటే అందరికంటే వయసులో పెద్దవాడు కాదు. ఏ ఈజ్ నాట్ ద యంగెస్ట్. ఏ అనే వ్యక్తి కూడా యంగెస్ట్ కాదు. అయితే ఇప్పుడు మనకు అడిగింది బి ఈజ్ ఎల్డర్ దాన్ ఏ. బి ఈజ్ ఎల్డర్ దాన్ ఏ. సో బి ఈజ్ ఎల్డర్ దాన్ ఏ అంటే ఈ మొత్తంలో మనకి ఇద్దరు మిగిలారండి. బి అండ్ డి మిగిలారు. బి అండ్ డి మిగిలారు. ఏ కంటే పెద్దవాడు కాబట్టి నేను ఈ విధంగా రాస్తున్నాను. బి ఈజ్ గ్రేటర్ దాన్ ఈ, గ్రేటర్ దాన్ సి, లెస్ దాన్ ఏ, లెస్ దాన్ డి. అప్పుడు ఏమైంది? ఈ అనే వ్యక్తి అందరికంటే పెద్దవాడు అవ్వలేదు, ఏ అనే వ్యక్తి అందరికంటే చిన్నవాడు అవ్వలేదు. ఈజ్ నాట్ ద ఎల్డెస్ట్ అండ్ ఏ ఈజ్ నాట్ ద యంగెస్ట్. ఈ రెండు సాటిస్ఫై అయినాయి. బి ఈజ్ ఆల్సో ఎల్డర్ దాన్ ఏ. ఏ కంటే కూడా బి పెద్దవాడు అయ్యాడు.
కాబట్టి ఈ ఆర్డర్ అనేది మనకు అక్కడ మ్యాచ్ అవుతుంది. సో బి తర్వాత నెక్స్ట్ ఈ, తర్వాత సి, తర్వాత ఏ, తర్వాత డి. ఇప్పుడు మనకు అడిగింది హూ ఈస్ ద యంగెస్ట్ అమాంగ్ దెమ్, వాళ్ళందరిలో కల్లా అత్యంత చిన్నవాడు ఎవరు అని అడుగుతున్నాడు. సో ఎవరు అవుతున్నారు మనకి ఇక్కడ? డి అనే పర్సన్ వస్తారు. సో ద ఆన్సర్ ఈజ్ వాట్? డి. సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ నంబర్ 59. నెక్స్ట్ number 60. Question number 60. Choose the correct mirror image of the following figure. Mirror image means what I said, that is, so ఈ రైట్ లెఫ్ట్ కాస్త ఇటేమవుతుంది మనకి? రైట్ లెఫ్ట్ అవుతుంది. మన రైట్ అనేది లెఫ్ట్, లెఫ్ట్ అనేది రైట్ అవుతుంది. సో ఈ యారో మార్క్ అంటే ఈ వి షేప్ అనేది మనకి ఈ విధంగా రావాలి, రైట్? సో ఇలా మనకి వి షేప్ అనేది ఫామ్ అవ్వాలి. ఈ రెండు యారో మార్క్ ఇటువైపు ఉండాలి. ఈ రెండు ఉన్నది మనకి ఏ ఆప్షన్లో ఉంది? ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్ ఉంది. బట్ లైన్ అనేది ఏదైతే ఉందో ఇటువైపు లైన్ ఉండాలి. బట్ ఇక్కడ ఈ టాప్లో లైన్ ఉందండి. సో ఇది రాంగ్ అవుతుంది, ఇది మాత్రమే రైట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ నంబర్ 60, రైట్? నెక్స్ట్ 61. 61లో యాక్చువల్లీ దిస్ విల్ బి 23 అండి. ఇక్కడ నెంబర్ వచ్చేసి 23. Find the missing number character in each of the following question. So the actual question is 23, 27, 106 and 65, 33 and 157, and this is 76 the given. This is 313. And here the concept is, so ఈ numbers ఏవైతే ఉన్నాయో 2 plus 3 whole square plus 2 plus 7 whole square, 2 plus 3 5 square 25, 2 plus 7 9 square 81. So that is equal to 8 plus 2 10. So your answer is 106. The next 6 plus 5 whole square plus 3 plus 3 whole square. 6 plus 5 11 square 121, 3 plus 3 6 36 is equal to 12 plus 3 5 15. This is 15. 6 plus 1 7 157. ఇప్పుడు మనకి 76 ఉందండి ఇక్కడ 76. So 7 plus 6 whole square is equal to what they given? This is 313. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది మనకి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది? ఈ 313ని 7 plus 6 13 స్క్వేర్ 169, 313 ఉంది. 313ని minus 169, you get that is 144, right? 144 మ్యాచ్ అవ్వాలి అంటే ఇచ్చిన ఆప్షన్లో there is only one number, that is 48. 48 is their answer. So here we can write in the place of question mark 48, 4 plus 8 whole square. So this is 144 plus 169, 313. 48 is your answer. Simple. You change this one as 23, right? Now next 62. Some squares are circles. Some squares are circle. Syllogism కి సంబంధించింది. No circle is a triangle. No circle is a triangle. Right? No line is a square. No line is a square. No line is a square. Right? Now, ఇప్పుడు some triangles are not squares. Some triangles are not squares is the wrong answer. Clear answer ఏంటి అంటే some circles are not square, the right answer. ఎగ్జాక్ట్ మనం ఏం చెప్తాం దీనికి అంటే some circles are not triangles. Some circles are not triangles is the right answer. But ఇక్కడ some triangles అన్నాడు. First one is some lines are circles. So lines circle is a possibility. That is not a conclusion. కొన్ని లైన్స్ అవ్వచ్చు, పాసిబిలిటీ అనే వర్డ్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఇక్కడ
కొన్ని అవ్వచ్చు అని అంటే అది రైట్ అయ్యేది, బట్ అది ఇవ్వలేదు కాబట్టి దట్ ఈస్ అ రాంగ్. కాబట్టి ఏది కరెక్ట్ మనకు అక్కడ? ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. సార్ ఓన్లీ కాదు, రెండు రాంగే, ఇది ఉంటే రైట్ అయ్యేది. నైదర్ 1 నర్ 2, నైదర్ కంక్లూజన్ 1 నర్ 2, రెండు రాంగ్ అయినాయి కాబట్టి నైదర్ నర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 63. So statements, assumptions. One must walk up early in the morning and exercise. ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్ర లేచి వ్యాయామం చేయాలి. ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్ర లేచి వ్యాయామం చేయాలి. ఎక్సర్సైజింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ఎనీ అదర్ టైమ్ ఆఫ్ ద డే. ఎవ్రీవన్ ఎక్సర్సైజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఫిటర్ దాన్ దోస్ హూ డు నాట్. సో ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్ర లేచి వ్యాయామం చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే. బట్ దానికి ఊహలు ఏమి ఇచ్చారంటే రోజులో మరో సమయంలో వ్యాయామం చేయడం సాధ్యం కాదు, ఉదయం మాత్రమే సాధ్యమవుతుంది, మిగతా సమయంలో సాధ్యం కాదంటున్నారు. ఉదయాన్ని వ్యాయామం చేసే ప్రతి ఒక్కరు కూడా చేయని వారి కంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. సో ఇక్కడ మనం డైలీ యాక్టివిటీస్ చేసుకుంటూ కూడా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. వ్యాయామం చేసిన వాళ్ళే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పడానికి లేదు. కాబట్టి రెండూ కూడా సరైన ఊహలు అనేవి కాదు. సో ఇక్కడ మనకి ఎవ్రీడే మార్నింగ్ ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ అట్మాస్ఫియర్ కానీ వెదర్ కానీ పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి సపోర్టివ్గా ఉంటుంది, అదొక రీజన్. ప్లస్ అదొక డైలీ యాక్టివిటీగా తీసుకుంటే బాడీలో ఉన్న క్యాలరీస్ కూడా పర్ఫెక్ట్ టైంకి బర్న్ అవుతాయి, అదొక రీజన్ ఉంటుంది. బట్ ఏది కూడా అక్కడ మన అజంప్షన్స్ అనేది డిస్కస్ చేయలేదు కాబట్టి నైదర్ 1 నర్ 2, రెండూ కూడా సరైనవి కాదు. సో రెండు సరైనవి కాదనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 64, క్వశ్చన్ నెంబర్ 64. How many such numbers are there? How many numbers are above arrangement preceded by oval? ముందు ఓవెల్ ఉండాలి అండ్ ఫాలోడ్ బై సింబల్, తర్వాత సింబల్ ఉండాలి. మనకి ఇక్కడ ఒక సీక్వెన్స్ ఇచ్చారు, ఇచ్చిన సీక్వెన్స్ లో ఎన్ని నెంబర్స్ ముందు ఓవెల్ తర్వాత సింబల్ ని ఫాలో అవుతున్నాయని అడుగుతున్నారండి. ఎన్ని నెంబర్స్? సో ఇక్కడ మనకు కావాల్సింది ఓవెల్, నెంబర్, సింబల్. ఫస్ట్ ఓవెల్ ని చెక్ చేయండి. సో ఇక్కడ A2 అండ్ అనే సింబల్ ఉందండి. A ఈజ్ ఓవెల్, 2 ఈజ్ ఎ నెంబర్ అండ్ ఈజ్ ఎ సింబల్. A2 ఓవెల్ ఒకటి వచ్చింది, రైట్. నెక్స్ట్ ఓవెల్ ఏ ఉంది, దెన్ ఆఫ్టర్ I తర్వాత B అనేది వచ్చిందండి, ఛాన్స్ లేదు. బట్ ఆఫ్టర్ దట్ హియర్ దెర్ ఈస్ ఏ ఓవెల్ దట్ ఈస్ O 6%. సెకండ్ వన్. తర్వాత లెటర్ U ఉంది, బట్ దెర్ ఈస్ ఎ లెటర్, అక్కడ ఛాన్స్ లేదు. కాబట్టి మనకి టోటల్ ఎన్ని ఉన్నాయి? 2 మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్, దట్ ఈస్ నెంబర్ 1, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ నెంబర్ 65. How many such pairs of letters are there in a meaningful word? Acrimonious. Each of which has as many letters between them in the word as that English alphabetical order. Acrimonious అనే అర్థవంతమైన పదంలో ఆంగ్ల అక్షరమాలలో వాటి మధ్య అంతే అక్షరాలు ఉన్న అక్షర జంటల సంఖ్య ఎంత? సో ఇప్పుడు ఇచ్చిన వర్డ్ రాస్తున్నానండి. ACRIMONIOUS. సో ఇక్కడ ఫస్ట్ పేర్స్ చూద్దాం. ON రెండు కూడా ఫస్ట్ పేరు ON తీసుకుంటున్నాను. ON ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో N తర్వాత నెక్స్ట్ లెటర్ ఏముంటుంది? O, వాటి మధ్య కూడా ఏం గ్యాప్ లేదు. సో అది మనం ఒక పేరు O అండ్ N ఒక పేరు తీసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి M తర్వాత NOPQRS, M నుండి S వరకు తీసుకుంటున్నాను ఒక పేరు. MONIOUS, MNOPQRS. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. ఇక్కడ కూడా 1 2 3 4 5 ఉన్నాయి, రైట్. 2 పేర్స్ వచ్చాయి. నెక్స్ట్ NOPQR, R నుండి N ఒకటి తీసుకుంటున్నా. థర్డ్ వన్ RIMON, N నుండి మొదలుపెట్టి OPQR
క్యూఆర్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి. ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి? మనకి 3 ఉన్నాయి. అదొక పేరు వస్తుంది. నెక్స్ట్ CDEFGHI. సి నుండి ఐ వరకు ఒక పేరు తీసుకుంటున్నాను. సి దగ్గర మొదలుపెట్టి RIMONI. CDEFGHI. 1 2 3 4 5. ఇక్కడ కూడా 1 2 3 4 5. సో టోటల్ మనకి ఎన్ని పేర్స్ వచ్చాయి? 4 పేర్స్ వచ్చాయి. Total we got that is 4 pairs. So your option is, second option is your answer. The answer, what is that? Second one is your answer, right? Next, 66. 66. 4 positions of a dice are given below. Identify that can come. ఏది రావచ్చు అనేది అడుగుతున్నాడు. ఖచ్చితంగా వచ్చేది అడగట్లా. ఏది రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇన్ ద క్వశ్చన్ మార్క్ ప్లేస్. ఇప్పుడు ఏకి అడ్జసెన్స్ ఏమున్నాయి? బి అండ్ సి. ఏకి అడ్జసెన్స్ బి అండ్ సి ఉంది. ఏకి అడ్జసెన్స్ డి అండ్ ఎఫ్ ఉంది. సో డి అండ్ ఎఫ్ ఉండాలి. ఇక్కడ ఏ ఉంది కాబట్టి బిసి అయినా ఉండాలి, ఏఎఫ్ అయినా ఉండాలి, రైట్? సో ఇప్పుడు మనకి డి అనేది ఉంది, ఆల్రెడీ ఏబి ఉందండి. ఇక్కడ ఏబి ఉంది కాబట్టి సో బికి అడ్జసెంట్ సి ఉండాలి. సో సి అనేది మనకి రాలేదు. అలానే డిఈఎఫ్ అడ్జసెన్స్ ఉన్నాయి. డిఈఎఫ్ అంటే ఎఫ్కి డి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఉన్న లెటర్ ఏమొస్తుంది? ఎఫ్ అనేది కనుక తీసుకున్నట్లయితే ఏఎఫ్బి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏకి ఆపోజిట్ ఏంటిది? ఏకి ఆపోజిట్ మనకి ఈ వస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో డిఎఫ్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏకి ఆపోజిట్ ఏంటిది? ఈ అనేది క్లియర్గా వచ్చేసింది. ఏకి ఆల్రెడీ పక్కన ఏ రాదు. సో ఇది రాదు, ఇది రాదు. ఇంకా డి అండ్ ఎఫ్ రెండే ఉండాలి. డిఎఫ్ రెండే రావాలి. సో డి ఇక్కడ తీసుకుంటే డిఎఫ్ రెండు లెఫ్ట్ అండ్ రైట్ లో ఉన్నాయి. ఇటువైపు వచ్చేసి బిఏ మ్యాచ్ అవుతున్నాయి. ఆల్రెడీ బిఏ ఉంది కాబట్టి నెక్స్ట్ లెటర్ మనకి ఏం రావాలి? క్లాక్ వైజ్ లో తీసుకుంటే అక్కడ ఎఫ్ అనేది మనకి మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఓన్లీ ఎఫ్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఎఫ్ అనేది మనకి తీసుకోవాలి. ఈ రెండు ఎలిమినేట్ అవుతాయి. డి అనేది ఆల్రెడీ ఇక్కడ థర్డ్ డైస్ లో కంటిన్యూ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డైస్ లో మనకు రావాల్సింది ఏంటిది? ఎఫ్ అనేది కంటిన్యూ అవుతుంది, రైట్? నెక్స్ట్ నెంబర్ 67. All 47 people standing in a row facing north. Arihant is 24th from the right end, while Cherry is 31st from the left end. How many are there between Arihant and Cherry? Total there are 47 people అండి. మొత్తం మనకి 47 ఉన్నారు. Total there are 47 people. Arihant is 24th from the right end. ఏ అనే వ్యక్తి ఎన్నో ప్లేస్ లో ఉన్నాడు? 24th ప్లేస్ లో ఉన్నాడు అండి. దిస్ ఈజ్ ఏ. 24 అంటే ఇంకా ఇతని ముందు ఎంతమంది ఉంటారు? మనకి 23 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ వరకు మనకి ఎంతమంది ఉంటారు? 23 ఉంటారు, రైట్? సో టోటల్ మనకి 23 ఉంటారండి. ఈ తర్వాత 2 + 2 4, 3 + 1 7. బట్ మనకి చెరీ ఈజ్ 31st ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ నుంచి 31st ప్లేస్లో అంటున్నాడండి. సో ఇక్కడ 23 అయిపోయింది, 24, 25, 26, 27, 28, 29, 30, 31 ప్లేస్లో చెర్రీ ఉన్నాడు. ఈ ప్లేస్లో చెర్రీ అనే పర్సన్ ఉన్నాడు. ఈ ప్లేస్లో చెర్రీ ఉన్నాడు. అయితే ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటిదంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉంటారని అడుగుతున్నాడు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ దెమ్? సో 1 2 3 4 5 6 మెంబర్స్. ఎంతమంది ఉంటారు అక్కడ? 6 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ 47 ఉన్నారు. ఇక్కడ 24 పోతే రిమైనింగ్ 23 ఉండాలి. 23కి నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి టోటల్ ఎంతమంది వస్తారు? 6 మెంబర్స్. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? 67. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, రైట్? నౌ నెక్స్ట్ 68 తీసుకున్నట్లయితే దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఈ యారో మార్క్ ఇప్పుడు మనకి డైరెక్షన్స్ కనుక తీసుకుంటే ఆల్వేస్ అవర్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. ఇది ఏ డైరెక్షన్లో ఉంది? ఈస్ట్ వైపు బెండ్ అయింది, ఇది వెస్ట్ వైపు బెండ్ అయింది. రెండు ఆపోజిట్ ఉన్నాయి. ఇది వచ్చేసి వెస్ట్కు ఉంది, ఇది వచ్చేసి ఈస్ట్కు ఉంది. ఇది వెస్ట్కు ఉంది, ఇది ఈస్ట్కు ఉంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ది మనకి ఎటువైపు ఉందనుకోండి, ఇది నార్త్ అనుకోండి. అంటే ఇప్పుడు మనకి ఆ డైరెక్షన్ ఏదైతే ఉందో ఎటువైపు రావాలి? సౌత్ సైడ్ రావాలి. ఏ డైరెక్షన్లో రావాలి? అది సౌత్ సైడ్ రావాలి, రైట్?
నౌ ఇది మనకి సౌత్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎటువైపు వెళ్ళాలి, నార్త్ వైపు వెళ్ళాలి. ఇది సౌత్ ఉంది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ నార్త్కి ఉండాలి. సో ఇచ్చిన డైరెక్షన్స్కి రివర్స్లో తిరుగుతుంది. రివర్స్లో కాబట్టి ఇదే డయాగ్రామ్ మనకి ఎక్కడ మ్యాచ్ అవుతుంది, డీలో మ్యాచ్ అవుతుందని. డి అనేది మనకి ఆప్షన్ ఏంటిది, సెకండ్ ఆప్షన్. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ 69. Select the set in which the number are related to the same way that performed on the whole numbers. The following sets లో నుంచి మనకు ఒక సెట్ ఇచ్చారు, అందులో నుంచి మనకి ఏ నెంబర్ వస్తుంది అనేది మనం అక్కడ ఐడెంటిఫై చేయాలి. వాట్ నెంబర్ వి గెట్, దట్ వన్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. సో ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా, ఈ మిడిల్లో మనకు ఒక నెంబర్స్ ఉన్నాయండి. మిడిల్లో నెంబర్స్ ఉన్నాయి, 81, 64, 121, 16. ప్రతి ఆప్షన్లో కూడా ఆల్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, అన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ వస్తున్నాయి. కాబట్టి కాన్సెప్ట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ రెండింటిని ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. 30 - 63/3 30 - 63/3 is equal to 30 - 63/3 is 21. దీన్ని స్క్వేర్ చేయండి అమ్మా. సో టోటల్ ఎంత, 9. 9 స్క్వేర్ 81. ఆ మిడిల్ వాల్యూకి మ్యాచ్ అవుతుంది. 30 రాసి ఈ సెకండ్ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో బై 3 చేసి టోటల్ వాల్యూని హోల్ స్క్వేర్ చేయండి. ఇక్కడ కూడా అంతే. 52 - 132/3 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 52 - 132/3 44. సో 8 స్క్వేర్. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 64. 64 అనేది వస్తుంది. రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మ్యాచ్ అవుతుంది, జాగ్రత్తగా చెక్ చేయండి. సెకండ్ ఆప్షన్ కనుక చెక్ చేసినట్లయితే 31 - 81/3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 31 - 27. 81/3 is 27. What is that? 4. 4 square is equal to 60. కాబట్టి మనకి ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది అక్కడ, సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. రైట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇచ్చిన డిఫరెన్స్ ఫార్మాట్ ఇది. నెక్స్ట్ 70. Two sets are given below, followed by 4 conclusions. 4 conclusions, given options. Find out which of the conclusion true based on that given statements. సో మనకి ఇచ్చిన 1 by 1 చెక్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ A less than P less than V, N less than G less than S less than A అన్నారండి. సో ఈ టోటల్ ఈక్వేషన్ కూడా మనం ఒక దగ్గరికి రాయొచ్చు. యాక్చువల్లీ ఒకసారి ఇక్కడ ఈ విధంగా రాస్తానండి. సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను, N less than G less than S less than A. మరి ఏ నుండి కంటిన్యూషన్ ఏంటిది, A less than P less than V అనేది ఉంది. ఈ టోటల్ స్టేట్మెంట్ని సింపుల్ నేను ఇటువైపు తీసుకెళ్ళాను, A less than P less than V. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కనుక చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ మనకి ఏ రెండింటికి ఇచ్చారు, P and N. P and N అంటే ఈ ఈక్వేషన్ అండి. N less than G less than S less than A less than P. So that means that N is less than P. రివర్స్ చేస్తే ఏమవుతుంది, P greater than N రావాలి. బట్ P less than N అన్నారు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్ సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ ఫ్రమ్ V to S. V to S means second option is this one. ఏమవుతుంది అక్కడ, S less than A less than P less than V is equal to S is less than V, second one V greater than S. బట్ ఇక్కడ కూడా V less than N అన్నాడు, సెకండ్ వన్ ఆల్సో. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్ N to V. N to V అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అండి. N less than G less than S less than A less than P less than V. సో N is less than V. సో మనకి థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ 3 is your right answer. రైట్. నెక్స్ట్ 71, the last one. రైట్. సో ఇక్కడ ఈ సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే K రిపీటెడ్ 1 time, L repeated 2 times,
M 3 times, N 4 times. ఇలా కట్ అవుతుంది. K 1 time, L 2 times, M 3 times, N 4 times. O 1 time, P 2 times, Q 3 times, R 4 times. R అనేది ఎన్నిసార్లు వచ్చింది? 4 times. ఇప్పుడు సీక్వెన్స్ కనుక తీసుకుంటే మనకు కావాల్సిన బ్లాంక్ L, N, P, R. L, N, P, R. Fourth option is your answer. Fourth option మనకి ఆన్సర్ అవుతుంది. This is your paper number 14 explanation, right? So in the next exam, we'll meet again, and all the best for your next exam. Thank you very much.